హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. యాక్చువల్గా ఇప్పుడు మీకు నేను చూపెడుతున్న ప్లాన్ ఏదైతే ఉన్నదో ఇది మన తాడేపల్లిగూడలోని 23.5x61 దక్షిణం తూర్పు కార్నర్గా దక్షిణం పెద్ద రోడ్డు 30 అడుగుల రోడ్డు, తూర్పు ఒక 10-15 అడుగుల రోడ్డు మించి కనపడట్లేదు. ఇందులో మేము దక్షిణ సింహద్వారాన్ని పెట్టి కట్టడం జరిగింది. స్థలము యొక్క లేఅవుట్ అంటే పొడుగు వెడల్పు నిష్పత్తి కొంత వ్యత్యాసం ఎక్కువగా ఉంది. అంటే 1:3, 1:2.5 ఆ రేంజ్లో ఉందన్నమాట. అలా అని చెప్పి స్ట్రక్చర్ మొత్తం ఆ పారు తీసుకోవడానికి కుదరదండి. అందుకే మీరు అబ్జర్వ్ చేసినప్పుడు క్లీన్గా ఇక్కడ ఇది ఇంతవరకు ఇది ఒక మెయిన్ బిల్డింగ్ అండి. తర్వాత ఇక్కడి నుంచి మనం చూసినప్పుడు ఈ పారంతా ఒక సెకండరీ స్పేస్ అన్నమాట. అంటే మెట్లకిను లిఫ్ట్కి ఒక వరండా కింద ఇచ్చేసాము. మధ్యలో చూడండి 2 పిల్లలు మీరు అబ్జర్వ్ చేసినప్పుడు మనం కొంత ఖాళీ స్పేస్ కంప్లీట్గా వదిలిపెట్టామండి. అంటే కార్నర్స్ 2 స్లాబ్లు కలవు ఈ పిల్లలకి. తద్వారా మెయిన్ బిల్డింగ్ నేను ఈ యొక్క సబ్సిడరీ అటాచ్మెంట్ అంటే ఆ యొక్క ఆయాది ధర్మం ప్రకారం పాదాలను ఎక్స్టెన్షన్ చేసి మనం తీసుకోవడం జరిగింది. సో ఇందులో పూర్తిగా ఉత్తరం అనేది ఎక్స్టెన్షన్ తీసుకోవడం అనేది జరిగిందండి ఇక్కడ. సో ఇది గ్రౌండ్లో ఏ రకంగా జరిగింది నేను చూపెడుతున్నాను చూడండి. మీరు ఫస్ట్ మనము ఇక్కడ ఉన్నామండి. 1 సెకండ్. సో ఈ దక్షిణముఖంగా మనం ఇది అనుకునేటప్పుడు మనం ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర ఉన్నాం అనమాట. ఇప్పుడు నేను చూపెట్టేదన్నమాట. అంటే ఇది మెయిన్ బిల్డింగ్, ఇక్కడి నుంచి మెయిన్ బిల్డింగు, ఇక్కడి నుంచి ఇది వేరే ఒక యూనిట్ లాగేసి రెండింటికి అటాచ్ చేసామన్నమాట. ఇక్కడ నైరుతిను అదే రకంగా ఆగ్నేయం కలవు ఇక్కడ. సో ఇది మీకు ఇక్కడ నేను గ్రౌండ్లో చూపెడతాను మిత్రులారా. అక్కడ కనపడుతున్నటువంటి 4 పిల్లర్లు మనకి ఏదైతే పిల్లర్స్ ఉన్నాయో ఆ పిల్లర్స్ అక్కడ ఉన్నాయి. అదే రకంగా దానికి అటుగా ఇటుగా ఉన్న పిల్లర్ అనేది అక్కడ చూపెట్టడం జరిగింది. ఇక్కడ ఇటుపక్క ఉన్న పిల్లర్ చూపెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ ఏంటంటే తూర్పు పనగలు ఒకటే స్పాన్ తీసుకోవడం జరిగింది. సో అది ఈ రకంగా మనము ఇక్కడ వర్క్ చేయించడం అనేది జరిగిందండి. సో ఇక్కడ చాలా జాగ్రత్తగా పీసీసీ అంతా వేసిన తర్వాత గుమ్మాలు ఏ రకంగా చేశారు, పీసీసీ అంతా వేసిన తర్వాత పిల్లర్లు ఏ రకంగా పెట్టారు, మార్కింగ్ చూడండి ఏ రకంగా ఉన్నాయి. అదే రకంగా ఉత్తరం తీసుకునేటప్పుడు ఈ ఉత్తరం పారు దగ్గర అటో పాదం ఇటో పాదం వదిలిపెట్టి ఉత్తరం ఎక్స్టెన్షన్ తీసుకున్నాం అనమాట. సో ఎక్స్టెన్షన్ తాలూకు ఇదిగోండి ఇక్కడ కనపడుతుంది అనమాట. ఈ 2 పిల్లర్స్ యొక్క ఇంపాక్ట్ గ్రౌండ్లో ఈ రకంగా కనపడుతుంది అనమాట. సో ఈ రకంగా ఒక 3 అంతస్తులు 4 అంతస్తులు తట్టుకునే విధంగా ఇక్కడ దీన్ని చూపెట్టడం జరిగింది. కేవలం ఈ యొక్క వీడియో అనేది ఒక ఎడ్యుకేట్ చేయడానికి. మేము ఒక వాస్తు ఫ్రేమ్వర్క్లో స్ట్రక్చర్ ఇంజనీరింగ్ సంబంధించిన డ్రాయింగ్స్ అన్నీ తీసుకొని మళ్ళీ వాటిని మేము అర్థం చేసుకొని మేమే వాటిని మార్కింగ్స్ వేస్తూ అక్కడ ఉన్నటువంటి మేస్త్రికి కానీ రాడ్ బెండర్కి కానీ దిశానిర్దేశం చేస్తూ ఓనర్కి చాలా వరకు హెడ్ఏక్ తగే విధంగా ముందుకు వెళ్తూ వారు ఖర్చు పెట్టే రూపాయికి వాళ్ళు ఒక విలువ చేకూర్చాలి. రేపొద్దున ఒక 2 అంతస్తుల తర్వాత ఒక అంతస్తు కట్టుకోవాలనుకునేటప్పుడు అయ్యో స్ట్రక్చరల్ లోడింగ్ ఆ రోజు వేయించుకోలేదే ఇప్పుడు వేయాలా వద్దనే మదనం పడాల్సిన అవసరం ఉండదు నెక్స్ట్ జనరేషన్స్కి. సో ఆ రకంగా ఈరోజు ఈ పరిస్థితి, రేపు గ్రౌండ్ మొత్తం మ్యాట్ కట్టిన తర్వాత అలా అదే రకంగా పిల్లర్స్ పెడస్టల్స్ కట్టిన తర్వాత ఏ రకంగా ఉంటుందనేది చూపెడతాము. తద్వారా ఓనర్స్ ఖచ్చితంగా ఎడ్యుకేట్ అవ్వాలండి. ఎంతసేపు వాస్తు అని పరిగెడతారు. వాస్తు కావాలి కానీ ఆ ఫ్రేమ్వర్క్లో స్ట్రక్చరు లోడ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అది ఏ ఫేజెస్ని ఏ రకంగా చేసుకుంటారు, ఏ రకంగా చేస్తారు, ఆ డ్రాయింగ్స్ ఎట్లా ఇస్తారు, డ్రాయింగ్స్లో మనము ఎలా అర్థం చేసుకోవాలి, ఇది అంతా మేస్త్రికి వదిలిపెట్టకుండా మనం కూడా స్టడీ చేసేటట్టు ఉండాలండి. సో ఈ రకంగా ఇప్పుడే కంప్లీట్ చేసి అంతా ఇప్పుడు పని దిగుతున్నారు. మేము కూడా నరసరావుపేట నుంచి బయలుదేరుతున్నాము విజయవాడకి. మళ్ళీ రేపు పొద్దున్న 9:30 కల్లా వచ్చి ఇక్కడ ఈ యాక్టివిటీ అనేది మేము చూసుకుంటామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.